తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు అంతాయిపల్లి సమీపంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం వద్ద ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బి రవిప్రకాష్, మేడ్చల్ జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వినోద్ నేతృత్వంలో వహించారు. ప్రభుత్వం ఏర్పడి 29 నెలలు గడిచిన తమ సమస్యల పరిష్కారంపై ఎలాంటి చొరవ చూపకపోవడం నిరాశ కలిగిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. హామీల అమలులో కాలయాపన చేస్తూ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. దీంతో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. 52% ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్ తక్షణ ప్రారంభం, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు, పెండింగ్ డిఏల విడుదల వారి ప్రధాన డిమాండ్లు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అధికారి చంద్రవతికి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. జేఏసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని సంఘాలతోటి ఈరోజు ఈ యొక్క లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, గెస్టెడ్ అధికారులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరూ ఇందులో పాల్గొని వారి యొక్క ఆలోచనలను ప్రభుత్వానికి తెలియజేయాలని నాయకత్వాన్ని కోరటం జరిగింది. అందులో మొదటి సమస్యగా మేము పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల దగ్గర పడతా ఉంది. ఇంతవరకు దాని రిపోర్ట్ రాలేదు, మాకు రావాల్సిన ఫలాలు రాలేదు. కాబట్టి దయచేసి ఆ రిపోర్ట్ను తెప్పించుకొని 51% మార్కెట్లో ఉన్న వస్తువు యొక్క ధరల అనుకూలంగానే 51% మాకు గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆ 51% ఫిట్మెంట్ను ఇస్తూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాల్సిందిగా మొదటి డిమాండ్గా మేము మాట్లాడుతూ ఉన్నాము. రెండవ డిమాండ్ ఏంటంటే ఉద్యోగుల దాచుకున్న పైసలు తీసుకునే తీసుకునే వీలు లేకుండా అన్ని పెండింగ్ బిల్ చేయటం మూలంగా సుమారు 13,000 కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలను ప్రభుత్వం వన్ షాట్ క్లియరెన్స్ లోపల 13,000ను కేటాయించి వాటిని ఇమ్మీడియట్గా ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే రకంగా హెల్త్ కార్డ్ అనే విషయంలో ప్రభుత్వము మాకు ఇస్తామని మాట ఇచ్చినప్పటికీ ఇంకా దాని విధి విధానాలు రూపొందించలేదని చెప్పినారు. మే 1వ తారీఖు నుంచి దానిని అమలు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చినది. కాబట్టి మే 1వ తారీఖు నుంచి హెల్త్ కార్డ్స్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి కొత్తగా ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగంలోకి వచ్చినారో వాళ్ళందరికీ ఓపీఎస్ పెన్షన్, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ వారికి మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ ఉద్యోగులు ఇది మొదలుగా ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మాత్రమే చేసినాము. ఇక్కడ నుంచి రాబోయే కార్యక్రమము ఉద్యోగుల సమస్యల లక్ష్య సాధన గురించి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము అలసత్వం వహించకుండా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.